ఈరోజు వీడియోలో ఆనియన్ సమోసాను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఆనియన్ సమోసాలను ఇష్టపడని వారు ఎవ్వరూ ఉండరు. బయట సమోసాలకు మంచి ఆయిల్ యూజ్ చేయరని చాలామంది బయట తినడానికి ఇష్టపడరు. మన ఇంట్లోనే ఫ్రెష్ ఆయిల్తో మంచి టేస్టీగా ఆనియన్ సమోసాలను చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ సమోసాలను నేను పార్ట్ 1 పార్ట్ 2లో చూపిస్తున్నా. ఫస్ట్ పార్ట్ 1 చూద్దాం. నేను ఇక్కడ 1/2 kg మైదా పిండిని తీసుకున్నా. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని కలిపి పెట్టుకొని అన్ని పిండి ముద్దలు రెడీ చేసుకోవాలి. ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని చపాతీ చేసుకోవాలి. ఈ చపాతీని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కాల్చుకోవాలి. లైట్గా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఈ విధంగా అన్ని చపాతీలు కాల్చుకోవాలి. ఈ చపాతీలను అన్నీ ఒకదాని మీద ఒకటి సమానంగా పెట్టుకొని సైడ్స్కి ఉన్న అంచులని కట్ చేసుకోవాలి. తర్వాత పొడవుగా 3 పార్ట్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు సమోసాల కోసం స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకోవాలి. 4 ఆనియన్స్ని తీసుకొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని సరిపడంత కారం, ఉప్పు, పసుపు, ధనియా పౌడర్, గరం మసాలా, కొత్తిమీరను వేసుకొని స్టఫింగ్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో కొంచెం మైదా పిండిని తీసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ని రెడీ చేసి పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న సమోసా షీట్ని తీసుకొని చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. అంచులు బ్రేక్ కాకుండా రెడీ చేసుకున్న పేస్టును పెట్టుకోవాలి. సమోసాలను అన్నీ చేసి పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ మీద ఒక ప్యాన్లో ఆయిల్ వేడి చేసుకోవాలి. మిగిలిన ప్రాసెస్ని పార్ట్ 2లో చూద్దాం. నచ్చితే ఒక లైక్ చేయండి.